ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారి పాదపద్మములకు శతకోటి ప్రణామాలు. గురువుగారు, ఈ కాశీ అన్న సంతర్పణ అనుభవాలు, ఆహ్, కాశీ ఎళ్ళటం అనేది నా పూర్వజన్మ సుకృతం గురువుగారు అది. అది అది మీ ద్వారా మరి పీఠం ద్వారా రావటం అనేది చాలా సంతోషంగా ఉంది గురువుగారు. డే 1 స్టార్ట్ అయిన కా స్టార్ట్ స్టార్ట్ అయిన కాడ నుంచి మీ యొక్క ఆహ్, అనుమతితో డే 1 స్టార్ట్ అయింది గురువుగారు. ఆ రోజు స్టార్ట్ అయిన ఎక్కడ గూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీ యొక్క రక్షణలో చాలా బాగా జరిగింది గురువుగారు. ఆహ్, కా ట్రైన్ గూడా కాశీలో అడుగుపెట్టే టైం గూడా అనుకున్న దానికంటే ముందుగానే ఒక 20, 30 మినిట్స్ ముందుగానే చేరుకోవడం జరిగింది గురువుగారు. ఆ రోజు అక్కడ అన్న హ్మ్. బోర బొ లంచ్ లంచ్ అయిపోయిన తర్వాత మన వంట సామాగ్రి మొత్తం తీసుకురావడం, ఆహ్, చౌకీ ఘాట్‌కి చేర్చడం జరిగింది గురువుగారు. ఆ రోజు అక్కడ జరిగిన కాడ నుంచి అడుగుపెట్టిన కాడ నుంచి నాలో వేరే తెలియని అనుభూతి అయితే చాలా స్పష్టంగా నాలో కనపడ్డది గురువుగారు. ఇంకోటేంటంటే అక్కడ అడుగుపెట్టినో లేదో నాకొక 2 మంచి విషయాలు నాకు బాగా ఫోను ద్వారా నాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది గురువుగారు. ఆ విషయాలు నేను ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాను. ఆహ్ ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేసాం. 4కి లేసి మళ్ళీ వంట కార్యక్రమం, అగ్ని సమారాధన చేయటం, తర్వాత రక్షాబంధన చేయటం అంతా చాలా బాగా జరిగింది గురువుగారు. ఆహ్, హ్మ్. ఆ పాలు పొంగిచ్చే టైంలో ఆహ్, దేవతా స్వరూపాలు స్పష్టంగా మీరు చెప్పినట్టు ఆ రోజు ముందు రోజు జరిగిన జూమ్ కాల్‌లో జరిగిన మీరు ఏ విధంగా చెప్పారో అదే విధంగా మాకు స్పష్టంగా జ జ జ ద దర్శనాలు కలగటం జరిగింది. జ దర్శనాలు జరిగాయి గురుగారు. ఇది నాకా నేను చూసిన వరకు అమ్మవారు, అయ్యవారు, వారాహిదేవి అమ్మవారు, తర్వాత గణపతి స్వామి, తర్వాత అయ్యవారు శివలింగ ఆకారంలో నాకు కనిపించాయి గురుగారు. ఆహ్, అన్నది ఆహ్, ఆ విధంగా ఆ కార్యక్రమం మొత్తం అట్లా మంచిగా జరిగిపోయింది గురుగారు. తర్వాత ఏ అన్నం స్టార్ట్ చేసే టైంకే ఆహ్, అన్న సమాధానం స్టార్ట్ చేసే టైంకే 70, 80 మందొచ్చేసి మన ఇంట్లో ఎట్లా భోజనాలు కూర్చుంటామో అట్లనే కూర్చున్నారు గురుగారు. ఈలో ఈ ఈ ద మన ఆహ్వానం మేరకు కేదార్‌ఘాట్ యొక్క అర్చకులు నారాయణ శాస్త్రి గారు, మరి చింతామణి గణపతి యొక్క అర్చకులు వారు వచ్చి వేద పఠనంతో వేద పఠనం చేసి మన అన్న సమాధాన కార్యక్రమం స్టార్ట్ చేశారు. వాళ్ళు గూడా దగ్గరగా మన 45 మినిట్స్, 50 మినిట్స్ వరకు గూడా వాళ్ళే ఆహ్, ఆహ్, వడ్డించారు గురువుగారు. తర్వాత హ్మ్. ఆ దైవ దర్శనాలు గూడా మనకి బాగా జరిగాయి గురువుగారు ఆ రోజు. మన మీరు మీ మధ్యలో మనకు కొంచెం బ్రేకొచ్చింది గురువుగారు. బ్రేక్‌లో మీరు అటునుంచి ఉత్తర ఉత్తరం వై ఉత్తరం వైపు నుంచి మీరు పిలిస్తే గాని వాళ్ళు వచ్చి గణాలు వచ్చి తినరు అని అంటే, అక్కడ పోయి మళ్ళీ నేను, వెంకటేశ్వర్లు గారు, చంద్రశేఖర్ ఈళ్ళందరం పోయి అందరిని పిలుచుకొని వచ్చారు. ఒక 50, 60 మందొచ్చారు. అట్లా మనకి అదనేది వితిన్ 1 అవర్‌లో 80% అయిపోయింది గురువుగారు. ఆ తర్వాత 10, 20% అనేది మీరు చెప్పిన తర్వాత వాళ్ళొచ్చేసేసి అది గూడా అయిపోయింది గురువుగారు. 12:30 కల్లా మొత్తం ఆల్‌మోస్ట్ క్లోజ్ అయిపోయింది గురువు అన్న సమాధానం మొత్తం. దైవ దర్శనాలొచ్చేసి అయ్యవారు, సీతమ్మ వారు, వాళ్ళ గణాలు మొత్తం అక్కడ ఉన్న దేవతా గణాలు మొత్తం అందరూ వచ్చి పూజించినట్టు అనిపిచ్చింది గురువుగారు నాకైతే. ఆహ్, ఆ రోజు అట్లా ఆ రోజు నేను ఇక్కడ ఇక్కడ హైదరాబాద్‌లో ఆహ్, వినాయక చవితికి అన్నదానం కార్యక్రమంలో పాల్గొనేవాడిని కదా గురు. ఇక్కడ ఎంత చేసినా గాని అంత ఫీలింగ్ అయితే రాలేదు. అక్కడైతే నాకు ఎంతంటే నేను చెప్పలేను గురువుగారు. ఆ మాటల్లో నేను చెప్పలేను ఆ ఫీలింగ్ అనేది. చాలా 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 సంతోషంగా అనిపించింది గురువుగారు. అన్న సమాధాన కార్యక్రమంలో నేను పాల్గొనటం, అది కాశీ క్షేత్రంలో నేను పాల్గొనటం అనేది చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు.
ఆ రోజు అయిపోయింది. ఆ రోజు అంతా బాగా అనిపించింది గురువుగారు. తర్వాత ఈవినింగు అంతా అక్కడ మొత్తం క్లీన్ చేసేసి అక్కడ గిన్నెలు మొత్తం మళ్ళీ ఆహ్, స ఫస్ట్ దగ్గరకి చేర్చడం జరిగింది ఆ రోజు మొత్తం అక్కడే జరిగిపోయింది గురువుగారు. తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగే ఆహ్, కేదార గా కాశీ విశ్వేశ్వరుని స్పర్శ దర్శనం కోసం వెళ్ళాం గురువుగారు. కానీ ఆ రోజు కుదరలేదు. ఆహ్ మధ్యాహ్నం వెళ్ళాం. మధ్యాహ్నం స్పర్శ దర్శనం బాగా జరిగింది గురువుగారు. మీ దయ వల్ల. పీఠం యొక్క అనుగ్రహం పీఠం ద్వారా నేను ఆ విధంగా జరగటం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది గురువుగారు. తర్వాత వారాహి అమ్మవారిని ఆ క్యూ లైన్‌లో నించున్నప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది గురు. కానీ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టామో లేదో మనకి అంత ప్రశాంతంగా అంటే ఆహ్, చాలా అంటే చాలా చాలా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా అనిపించింది. ఎటువంటి ఆహ్, ఆ క్యూ లైన్‌లో నుంచున్నప్పుడు చాలా ఇబ్బందనిపించింది గురు. నాతో పాటు మన సాధకులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన తర్వాత ఎమ్మటనే ఆ ఇబ్బందనంత ఎంత ఎంత ప్రశాంతత ఫీలింగొచ్చిందంటే, ఆ ఫీలింగ్ నేనైతే వర్ణించలేను గురువు. అంత అంటే అంత బాగా అనిపించింది గురువుగారు. దర్శనం అయిపోయిన తర్వాత జస్ట్ అట్లా ఆగా ఎంట్రన్స్‌లో మన ద ద ఆహ్, గేట్ దగ్గర నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామో లేదో ఎంత అంటే ఎంత అంత ముందు పడ్డ కష్టమంతా గూడా బాగా చాలా జనాలు గూడా బాగా వచ్చారు. భక్తులు గూడా చాలా మందొచ్చారు గురువుగారు. కొంచెం తొక్కిసలాటలాగా జరిగిందక్కడ. ఆ కార్యక్రమం. ఆ వేలో. కానీ ఎప్పుడైతే మనం ఎంట్రన్స్ లోపలికొచ్చేసినామో ఎంత ప్రశాంతంగా అంటే అసలకి మన ఆ ప్రశాంతత గూడా అసలకి నేను చెప్పడానికి గూడా అంత మనసు చాలా ఫ్రీగా అనిపిచ్చింది గురువుగారు. అంత మంచిగా అనిపిచ్చింది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత. తర్వాత అక్కడి నుంచి నడిచి ఎంత దూరం ఒక 4 దగ్గర 2, 3 కిలోమీటర్లు నడిచినా గాని అక్కడ నడిచినామన్న అంత ఫీలింగ్ గూడా అలా మనసులో ఆహ్, ద అది తలుచుకుంటూ అట్లా నడుచుకున్నా గాని, ఆ నడిచినంత ఫీలింగ్ గూడా రాలేదు గురువుగారు. తర్వాత కాశీ విశాలాక్ష కాశీలి అమ్మవారిని తర్వాత అన్నపూర్ణమ్మ దర్శనాలు బాగా జరిగినాయి గురువు. ఆ దర్శనాల వల్ల గూడా మాకు కొంచెం నా మనసులో చాలా రిలాక్సేషన్ తర్వాత నేను అనుకున్నది గూడా జరుగుతది అన్న ఫీలింగ్ గూడా జరిగింది గురువుగారు. తర్వాత కేదారేశ్వర్ నాకు అత్యంత గ గొప్ప విషయం ఏంటంటే, గోవర్ధన్ గారి గోవర్ధన్ గారు, నేను, చంద్రశేఖరు ఈ ముగ్గురం కేదార కేదార కేదారేశ్వరుని ప్రదోష కాలంలో అభిషేకం అనేది చాలా అద్భుతంగా మే ఆహ్, దాంట్లో పాలుపంచుకోవడం అనేది జరిగింది గురుగారు. అది నాకు చాలా అంటే చాలా మంచిగుంది. అది పీఠం ద్వారా అది మీ ద్వారా పీఠం ద్వారా జరగడం అనేది నా పూర్వజన్మ సుకృతం. అట్లాంటి అవకాశాలు మళ్ళీ రావు గూడా. అట్లాంటి అవకాశాలు రావటానికి గూడా నాకు ఆ ఛాన్స్ గూడా ఉండకపోవచ్చు గురువుగారు. ఇది మన పీఠం ద్వారా మరి మీ యొక్క ఆహ్, దాని ద్వారా జరిగింది గురువుగారు. తర్వాత కేదార్ కేదార్ తర్వా గంగా నదిలో స్నానము, మణికర్ణిక మధ్యాహ్నం 12 గంటలప్పుడు స్నానానికి గూడా వెళ్ళాం గురువుగారు. నేను, చంద్రశేఖర్ ఆహ్, మన సంతోష్. తర్వాత అక్కడ విష్ణుకుండులో విష్ణుకుండు మరియు గంగా నదిలో అక్కడ మణికర్ణిక ఘాట్‌లో 2 స్నానాలయిన. ఆ తర్వాత నాకు చాలా అంటే చాలా ఎక్కడ లేని చాలా ప్రశాంతత అనేది మనసుకు చాలా ఎటువంటి ఎంత ఏం చేసినా గాని కొంచెం అది ఉండేది నాకు. అది మొత్తం అయిపోయిన తర్వాత గూడా చాలా ప్రశాంతంగా అనిపించింది గురువుగారు. అంత అంత లో ఆహ్, చెప్పడానికి వీలుగా అంత బాగా అనిపించింది గురువుగారు నాకైతే. తర్వాత అలా ఆ రోజే స్పర్శ దర్శనానికి గూడా ఆహ్, ఆహ్, విశ కాశీ అన్నపూర్ణాదేవి దర్శించుకొని అక్కడే అన్నదానంలో అక్కడే భోజనం గూడా చేసాం గురువుగారు. అది నేనింకా చెప్పలేను. ఎట్లంటే మన మన పీఠంలో చేసిన రుచి అక్కడే అదే సేమ్ మన పీఠంలో చేసిన రుచి సేమ్ అనిపించింది గురువుగారు. అంత బాగా అనిపించింది గురువుగారు. అంటే మన ప మ మన పీఠంలో మీరు చెప్పినట్టే అమ్మ అమ్మవారే వచ్చి మన పీఠంలో వంట చేపిచ్చుకుంటారు. ఆ విధంగా ఉంటదనుకుంటే, ఇక్కడ తిన్న ఫీలింగు ఏదైతే మనం ఇక్కడ ఏ విధంగా టేస్ట్ ఉన్నదో, సేమ్ టేస్ట్ అక్కడ గూడా అనిపించింది గురువుగారు. తర్వాత దర్శనాలొచ్చేసేసి నాకు మాత్రం బాగా మంచి మంచి దర్శనాలయిపోయినాయి గురువు. అయ్యవారైతే సాక్షాత్తు నేను సాష్టాంగ నమస్కారం గూడా చేశాను గురువుగారు. తర్వాత సీతమ్మ వారు, తర్వాత అయ్యవారు ఇట్లా అందరి దర్శనాలు బాగా జరిగినాయి గురువుగారు.
నాకు ఈ కాశీ యాత్ర జరగడం ఎళ్లి రావటం వల్ల నాకు చాలా మానసికంగా, శారీరకంగా నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. ఇంకోటి ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ గురుగారు, అంతకుముందు నేను జపసాధన చేసినప్పుడు నాకు కొంచెం పెయిన్స్ బాగా వచ్చాయి. ఎప్పుడైతే కాశీలో అడుగుపెట్టిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత జపసాధన స్టార్ట్ చేసినా గాని, ఎటువంటి పెయిన్స్ గూడా లేకుండా పోయినాయి. అక్కడ అన్ని రోజులు ఉన్నప్పుడు గూడా ఎటువంటి నాకు కొంచెం అంటే చిన్న బాధ గూడా అనిపించలేదు గురువుగారు. అంతా చాలా అద్భుతంగా జరిగింది గురువు కాశీ యాత్ర అనేది. ఆహ్, రవీందర్ రెడ్డి గారికి ఒక ప్రశ్న అయితే అడుగుతాను. అడగాలి ఏం లేదు. సో, రవీందర్ రెడ్డి గారు విషయం ఏంది అంటే, మన వారణాసి అనుకున్నప్పుడు సామాన్ల విషయంలో అలా అలా అనుకున్నాము. తర్వాత ఫైనల్లీ సామాన్లు తీసుకొని మీరు మా ఇంటి నుంచి బయలుదేరాం. అంతా బాగుంది. అవును. అవును. వారణాసి వచ్చిన తర్వాత మనకు అకామిడేషన్ ఒక దగ్గర ఎలక్ట్ చేసిన తర్వాత నేను ఒక బరువు బాధ్యతలు అందరి పైన షేర్ చేశాను. ఒక మిస్‌కమ్యూనికేషన్ గ్యాప్‌లో. కిషోర్ గారు చెప్పిన వేరే వాళ్ళు మిస్‌కమ్యూనికేషన్ గ్యాప్‌లో మీ అందరి పైన నేను బర్డెన్ ఏయడం జరిగింది. అంటే అందరికి ఒక రూ. 100, అలాగే వంచాను. 100, రూ. 150 అంతకంటే ఎక్కువ ఏమీ లేదు గానీ. సో, ఆ బర్డెన్ విషయం మీకెలా అనిపిచ్చింది? అతనికి హెల్ప్ చేసే విషయంలో? తరువాత అక్కడ అన్న సమారాధన చేసేటప్పుడు మీరు సో మెనీ టైమ్స్ వాటర్ కోసం తిరిగారు. నైట్ అవును. మట్టికి నేను వాటర్ మోసాను. డేలో లాస్ట్ క్లైమాక్స్‌లో ఒకసారి మోసాను. ఇక మిగిలిందంతా వాటర్ బాధ్యత మీరే తీసుకొని చేశారు. ఆ విషయం అవును. లోపల అసలు మీరు ఇంట్లో వాటర్ బౌల్ తీసి పెడతారా? పెట్టరా? అనేది నాకు తెలియదు. నే అక్కడ ఏమాత్రము అసలు ఇది నా పని అన్నట్టుగా మీరు చేసిన విధానం నాకు బాగా కనిపించింది. దానిపైన మీ ఒపీనియన్ చెప్పండి చాలు. అది డబ్బులు షేర్ చేసే రూ. 100 అన్న విషయంలో షేర్ చేసామంటే అక్కడికెళ్ళింది మన పీఠం తరపున ఎళ్ళాం సా సార్. ఆ పీఠం తరపున ఎళ్ళినాం కాబట్టి అక్కడున్న ఏదైనా చిన్నదైనా, పెద్దదైనా అందరం సమానంగా పంచుకోవాలనే ఉద్దేశం నాకెప్పుడూ ఉండేది. స్టార్టింగ్ నుంచి డే 1 జర్నీలో బిఫోర్ గూడా నాకు అట్లే అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ ఆహ్, వినాయక చవితి అప్పుడు అన్నదానం చేసినప్పుడు మేము నలుగురం, ఐదుగురం ఉండేవాళ్ళం మొత్తం మీద. ఆహ్, అన్నదానం కార్యక్రమానికి స్పాన్సర్స్‌గా. అక్కడ జరిగే ప్రతి ఒక్క రూపాయి గూడా కాలిక్యులేషన్ చేసేసి ఇది ఇంతొచ్చింది అంటే ఇమ్మీడియేట్‌గా మనం అట్లా పే చేసేవాళ్ళం. ఆ ఉద్దేశంతో నేనేమైందంటే దాని గురించి రూ. 100, 200, 500, రూ. 1000 అనే సమస్య కాదు స్వామి. అక్కడేంటంటే మన పీఠం తరపున ఎళ్ళినప్పుడు అందరూ సమానమే అక్కడ. ఆ ఉద్దేశం అయితే నాకైతే ఉన్నది. దానివల్లేంటంటే నేను దానికి కూడా నో చెప్పలేదు. అంతే స్వామి దానసలు. తర్వాత ఇక్కడ వాటర్ క్యాన్‌లు మోసే విషయంలో ఇంట్లో అయితే అసలు వాటర్ క్యాన్‌లయితే మా పిల్లలే తెస్తారు. నేను ఇంట్లో యాక్చువల్‌గా వాటర్ గూడా పట్టను. కానీ అక్కడికొచ్చిన తర్వాత నా నాకు తెలీదు. నేను ఆటోమేటిక్‌గా ఏంటంటే మరి అమ్మవారు నడిపిచ్చారా, మన గురువుగారి ఆజ్ఞతో అట్లా జరిగిందా అనేది మన పీఠంలో జాయిన్ అయ్యి మనం అట్లా జేయటం వల్ల అంత ఎనర్జీ వచ్చిందనేది ఆహ్, నాకే తెలియకుండా ఆటోమేటిక్‌గా నేను చేసేసుకున్న. తర్వాత నాకెటువంటి బాధ గూడా అనిపించలే ఎప్పుడు గూడా. లాస్ట్‌లో కొంచెం 12 నైటు కొంచెం ఈవినింగ్ అయింది స్వామి. ఆ టైంలో కొంచెం ఇబ్బందనిపించింది గానీ, ఆ డే ఆ డే అంతకుముందు డేలే గానీ, తర్వాత ఆ డేలో వాటర్ క్యాన్‌లు గానీ, తర్వాత ఏదైనా సర్వ్ జేయటంలో ఏదైనా ఎక్కడికైనా వెళ్ళటం గానీ, తీసుకురావడం గానీ, ఎక్కడ అంటే ఎటువంటి కూడా చిన్న అంటే చిన్న కూడా అలసట అనేది రాలేదసలకి ఫస్ట్. అది పీఠం యొక్క గొప్పతనం, గురువుగారి యొక్క ఆశీర్వాదం వల్ల జరిగిందని నేననుకుంటున్నాను. చాలా సంతోషం రవీందర్ రెడ్డి గారు. సో, మీరు మాతోటి ఫస్ట్ టైమ్ ఇప్పుడు నేను చూసిన కాడ నుంచి అవ్ వారణాసికి అన్న సమాధానంలో రావడం. అంతకుముందు నాకు మీరొచ్చినట్టుగా ఎక్కడ కనిపించలేకుండే. సో, మీకీ లేదు. ఫస్ట్ ఫస్ట్ టైమ్. ఎక్స్‌పీరియన్స్ అనేది ఎలా అనిపిచ్చింది? అసలు పీఠం నుంచి ఇలా జరుగుతా ఉన్న కార్యక్రమాలన్నీ మీరు ఫస్ట్ ఫేజ్‌లో ఉండి వచ్చారు గదా! అవును. అక్కడ జనరల్‌గా గురువుగారనేది రుద్రభూమిలో పూజ చేయడం అనేది 99.9% కాదు, 101% ఎవరికీ ఇవ్వరు. మనకు అవును. ఇచ్చారు కొంతమందికి వాంటెడ్‌లీగా. అవును. అవును. అసలు మీకా అన్న సమారాధన ఒకటి, రుద్రభూమి పూజ ఒకటి ఎలా అనిపించిందో చెప్పండి సార్? అన్న సమాధాన స సమారాధన సమారాధన అనేది నాకు చాలా అంటే ఇక్కడ గూడా నేను యాక్చువల్‌గా ఇక్కడ గూడా మన వినాయక చవితి అప్పుడు చేసేవాడిని. కానీ అంత పార్టిసిపేషన్ అనేది మైనర్‌గా ఉండేది. జస్ట్ ఆ రోజైతే ఈవినింగ్ ఎప్పుడైతే స్టార్ట్ జేస్తారో ఆ రోజు కాల్ జేస్తారు. ఎళ్లి ఏదో నలుగురు కొట్టిచ్చి మళ్ళీ ఇంటికొచ్చేసాను. కానీ ఈ కార్యక్రమాలనేది మన పీఠం తరపున ఎళ్ళటం అనేది నాకు చాలా చాలా అంటే నేను చాలా సంతోషపడ్డా ఫస్ట్. ఫస్ట్ గురువుగారు నన్ను యాక్సెప్ట్ జేసినప్పుడే సరే ఎవరెవరు వస్తున్నారు? ఎవరెవరు వస్తున్నారు? నేనొక్కడినే వస్తున్నాను గురువుగారు అనంగానే ఓకే అనంగలోనే ఆ రోజు నేను చాలా ఆనందం. చాలా అంటే చాలా ఆనందపడ్డాను. ఆహ్, ద ఈ
ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది నా లైఫ్ టైమ్ ఎప్పుడు గూడా ఫస్ట్ పీఠం తరపున ఈ విధంగా చేయడం అనేది నా ఫస్ట్ టైము. ఈ పీఠం తరపున జేయడం అనేది నా ఫస్ట్ టైములు. తర్వాత ఇంకోటేంటంటే అది కాశీలో చేయటం అనేది నా లైఫ్ టైమ్‌లో బెస్ట్ మూమెంట్‌గా మిగిలిపోతుందది. ఇక రుద్రమూలి అనేది ఆ గురువుగారి యొక్క మనం చేసిన పనికా లేకపోతే గ అక్కడేదన్నా దాని గురువుగారి ఆశీర్వాదంతోనే నేను ఆ విధంగా చేశాను. తర్వాత అక్కడ రుద్రమూలిలో చేసినప్పుడు గూడా మనకి నాకు చిన్న భయం గూడా. యాక్చువల్‌గా మనం అంటే ఇక్కడ ఈ ఊర్లలో తిరుగుతున్నప్పుడు రుద్రభూమికెళ్ళాలి. శ్మశానంలోకి గాని ఎక్కడికైనా ఎళ్ళాలంటే ఆ దారిలో ఎళ్ళాలని చాలా భయం వచ్చేది. కానీ అక్కడ ఆ టైంలో 12, 1 గంట ఆ టైంలో మనం జపసాధన చేసినప్పుడు రుద్రభూమిలో అనేది అది ఆ టైంలో చేయడం అనేది నాకు కొంచెం అంటే కొంచెం కూడా భయం లేకుండా అంత భయం లేకుండా చేయగలిగానంటే అది గురువుగారి ఆశీర్వాదం వల్ల జరిగింది. గౌతమ్ స్వామి గారు. ఆహ్, ఆ అనుభూతులు గూడా ఎట్లంటే మనకి ఆ రోజు ఆల్రెడీ నేను గురువుగారితో పాలుపంచుకున్నాను. తర్వాత దానికి మా ఇట్లా దానివల్ల వచ్చిందని అన్నారు గురువుగారు. ఆ అనుభూతులు నేనిప్పుడు కూడా మర్చిపోలేదండి. యాక్చువల్‌గా కళ్ళు మూసుకుంటే జస్ట్ ఏదో ఒక టైంలో కళ్ళు మూసుకుంటే ఆ సిట్యుయేషన్ అనేది గుర్తొస్తానే ఉంటది నాకు. అట్లా అంత ఉన్న ఎక్స్‌పీరియన్స్‌లో అదొకటి బెస్ట్‌లో. ఇంకా హ్మ్. రాజేష్ అన్న గూడా మాకనే ప్రతి విషయంలో గూడా అట్లా సపోర్ట్ జేస్తూ అంటే తన వయసు మర్చిపోయి వీళ్ళంతా ఎట్లా ఉన్నామంటే 15 ఏళ్ల పిల్లల్లాగా పనిచేసామన్నమాట ఆ రోజు. అవును. అవును. ఉత్సాహము అది నేను చెప్పలేను. నేను అడగాలంటే ఎందుకంటే నా కళ్ళ ముందు జరిగిన సినిమా సీన్ గదా మొత్తం. ఎలా అడగాలి అనే విషయంలో గూడా నాకు ఎందుకంటే ప్రతిది నేను చూసాను లైవ్‌లో. శ్రమ జేయడం గావచ్చు, అది గావచ్చు. అందుకోసమని అట్లా. అందుకని నేను అడిగిన దానికైతే ఆయన గన్ షాట్‌గా సమాధానం ఇచ్చారు గురుగారు అక్కడికి. నాకే డౌట్స్ ఉన్నాయో అడిగేసాను. ఇంకా మీరు ఏదైనా ఉంటే చెప్పొచ్చు. రుద్రభూమి విషయంలో సరే. అసలు కాశీ ఎందుకు వెళ్ళాలనుకున్నావు? ఇది మొదటి సందర్భనేగా నువ్వు అటెండ్ అవ్వటం పీఠం తరపున? అవునవును. అవునవును గురుగారు. ఎందుకెళ్ళాలనుకున్నావు? అసలు ఎళ్ళాలని ఎందుకొచ్చింది ఉద్దేశం? ఎందుకంటే అంత దూరం గదా! అందులో పీఠం తరపున అంటే ఏదైనా స్పెషాలిటీ ఏమన్నా నువ్వు అబ్జర్వ్ చేసిన వాటిలో ఏమన్నా ఉన్నాయా? లేతే ఏంది అసలు ఉద్దేశ్యం? దాని ఎనక ఉన్న స్టోరీ జెప్పు. అసలు నీకు కాశీ అన్న సంతర్పణంలో నాకు వేరే ఉద్దేశ్యం ఏం లేదు. నేనెళ్ళాలి, అక్కడికెళ్ళి పీఠం తరపున సేవ జేయాలి అనుకున్నాను గురువుగారు. వెంటనే మీకు గూడా నేను ఇన్ఫార్మ్ జేశాను. ఓకే అన్నారు గురువుగారు. అంటే వేరే ఉద్దేశ్యం అంటే వేరే ఏం లేదు గురువుగారు. అక్కడికెళ్ళాలి పీఠం తరపున ఎళ్ళాలని ఎప్పుడైతే మనకు మెసేజ్ వచ్చిందో ఆ టైంలోనే నేను కన్ఫర్మ్ చేసుకున్నా. ఎళ్ళాలి, అక్కడికెళ్ళాలి అని. తర్వాత ఎందుకు? నాకొక పీఠం కోరిక తరపున ఎందుకు వెళ్ళాలనుకున్నావు? ఏంటి మీకు అనుభవాలేంటి? మీకేం తెలీదు గదా పీఠం గురించి. మీరొచ్చిందే మొన్న ఈ మధ్య. అసలు అన్న సంతర్పణకి వెళ్ళింది లేదు. చేసింది లేదు. అసలు ఏంటి? ఎందుకు వెళ్ళాలనుకున్నావు? అది జెప్పు నాకు. అన్న సందర్పణ అనేది మనకి ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంతకుముందు జూమ్ కాల్‌లో మీటింగ్‌లో వింటున్నాను గురువుగారు. ఈ ఈ విధంగా అనుభూతులు కలిగితే ఈ దేవతామూర్తులొస్తారు, వీళ్ళొస్తారు అని అదొకటి ఉండే మనసులో. ఆహ్, ఎ ఎంత అంటే ఏ జూమ్ కాల్‌లో అదే ఏ అన్న సందర్భం జరిగినా 1 అవర్‌లో 45 మినిట్స్, 1 అవర్‌లో అయిపోతుంది అనే కాన్సెప్ట్‌లో అందరూ చెప్పేవాళ్ళు గురువుగారు. నేను దాన్ని కొంచెం జరుగుతదా 1 అవర్‌లో అవుతదా లేదా అని నాకు డౌట్ ఉండే. కానీ అది నేను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఓహో! గురువుగారు చెప్పిందే జరుగుతది. గురువుగారు చెప్తేనే జరుగుతది అన్నట్ల ఆ ఉద్దేశ్యం అయితే ఉంది గురువుగారు. కాశీ మొదటిసారా? ఇప్పుడేనా ఎళ్ళటం? ఇంతకు లేదు ముందేమన్నా ఫస్ట్ ఎళ్లారా? లేదు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ గురువుగారు. మరి కాశీ అంటే పాత రోజులలో కాశీ పోతే ఇంక పైకి పోయినట్టే ఇంక మళ్ళీ తిరిగి రారనే ఉద్దేశం నుంచి మనం హిందువులకి ఒక సెంటిమెంట్ ప్లేస్ ఏందంటే కాశీ. చచ్చే లోపల ఒకసారైనా వెళ్ళాలని. అలాంటి ప్లేస్‌కి పీరం ద్వారా వెళ్ళటం ఏమనిపిచ్చింది? అసలు మొదటిసారిగా కాలు పెట్టినప్పుడు గాని, ప్రయాణం చేసినప్పుడు గాని ఎలా అనిపిచ్చిందసల? అసలు మొదటిసారి నేను అక్కడ కాలు పెట్టినప్పుడు అసలు ఆ ఫీలింగ్ నేను చెప్పలేను గురువుగారు. చాలా అంటే ఏదో ఎక్కడికో ఎళ్ళినా, ఎక్కడికో ఏదో చేస్తున్నా అన్న ఫీలింగ్‌లో ఆ రోజు ఫోటో సెషన్ దిగటానికి గూడా నేను కొంచెం ఆహ్, ఆ రో ఫోటో దిగినప్పుడు వెంటనే ఫోటోలు దిగుదామన్నప్పుడు గూడా నాకేదో ఒక ట్రాన్స్‌లో ఎళ్ళిపోయాను గురువుగారు. అంటే ట్రాన్స్ అంటే అది చెప్పడానికి గూడా కుదరట్లేదు గురువుగారు నాకు. అంత మంచిగా అనిపిచ్చింది. అక్కడ అక్కడ అడుగు పెట్టాను ఫస్టు స్టెప్ అక్కడ కాశీ భూమిలో అడుగు పెట్టడంతోనే. ఇంతకుముందు ఎప్పుడు కాశీ ఎళ్దాం అసలు నాకు ఆలోచన గూడా లేదు గురువుగారు. ఈ పీఠంలో ఎప్పుడైతే ఈ కాశీ అన్న సంతర్పణ అని టాపిక్ వచ్చిందో, ఆ టాపిక్ వచ్చిన కాడ నుంచి నేను కంపల్సరీగా ఎళ్ళాలి అక్కడ కంపల్సరీగా ఎళ్ళాలి అనే ఆలోచన అయితే మంచి సంకల్పం అయితే చేసుకున్నా గురువుగారు. ఆ సంకల్పంతోనే మీ దయ వల్ల నేను అక్కడికి అడుగుపెట్టా గురువుగారు. మరి కాశీ అన్న సందర్భానికి వెళ్ళే ముందు ఏమన్నా ఇబ్బందులు అంటే మీ ప్రొఫెషనల్ పరంగా గాని, ఇంట్లో గాని
ఏంది ఇప్పుడు పరిస్థితి మన ఇంట్లో ఇట్లా ఉంది కదా! ఏంది ఇప్పుడు పోయి ఎళ్ళపోతే ఏమైంది? ఉండొచ్చు గదా! అలాంటియి గాని, లేదంటే మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో మీకు కుదరదు, నష్టం వస్తది అలాంటియి గాని ఏమన్నా తట్టుకొని మీరు బయటకొచ్చారా? ఏదో సాదా సీదాగా ప్రశాంతంగా ఎళ్లారా? అంటే అంతకుముందు కొంచెం నాకే కొంచెం ఫైనాన్షియల్‌గా కొంచెం ప్రాబ్లమ్ ఉండే. నేను ఎప్పుడైతే ఈ అన్న సంతర్పణకి ఎళ్దాము అనుకున్న టైంలోనే కొన్ని కొన్ని నాకు అనుకోని కొన్ని ప్రాబ్లమ్స్ ఏం లేదు గురుగారు. అంటే అనుకోకుండా కొన్ని కొన్ని నాకు పాజిటివ్‌గా వైబ్స్ చాలా వచ్చినాయి గురుగారు. ఎప్పుడైతే కాశీలో ఇక్కడ స్టార్ట్ అయిన కాడ నుంచి కాశీలో ఇక్కడికో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు ఫోన్స్ నాకంటే నాకా మార్కెటింగ్ గాని కొంచెం కొన్ని ఫోన్‌లు రావటం జరిగేది. కానీ కాశీలో అడుగుపెట్టిన ఆల్రెడీ మీతో కూడా మేము పాలుపంచుకున్నాం గురుగారు ఆ విషయాన్ని. కాశీలో అడుగుపెట్టిన అట్లా అడుగుపెట్టేసి ట్రస్ట్ దగ్గరికెళ్ళాము ఫోనొచ్చింది గురుగారు ఎమ్మటనే ఇమ్మీడియేట్‌గా. నువ్వు ఈ విధంగా చేయాలి. ఈ విధంగా నువ్వు ఎళ్ళొచ్చిన తర్వాత ఆల్రెడీ ఆళ్ళకి చెప్పేసాను. ఇక్కడ కాశీ అన్న మా పీఠం తరపున ఎళ్తున్నానని చెప్పాను మేనేజ్‌మెంట్‌కి. మేనేజ్‌మెంట్ అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్. అంటే నేను గూడా పార్ట్నర్‌లు వాళ్ళకందరికి చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే. అన్నారు. తర్వాత అక్కడ అడుగు అప్పటి నుంచి కాల్స్ వస్తానే ఉన్నాయి. కాల్స్‌తో మాట్లాడుతూనే ఉన్నాయి. ఇంకోటంటే మార్కెటింగ్ నుంచి గూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్‌లు గూడా నాకు కొంచెం ఎంక్వైరీల కోసం వచ్చాయి. తర్వాత ఎప్పుడైతే అక్కడ కాశీలో అడుగుపెట్టానో, అడుగుపెట్టిన ఒక 1 అవర్ వితిన్ 1 అవర్ గూడా సార్ గురుగారు మన రైల్వే స్టేషన్ నుంచి బ్రహ్మోత్సవానికి ఎళ్ళటం భవన్‌కెళ్ళి లంచ్ చేస్తున్నట్ల అన్నం గూడా స్టార్ట్ చేయలేదు. అలా తిందాం అనుకున్న ఫోనొచ్చింది గురుగారు. మీకు ఇట్లా ఆఫరుంది. దాంట్లో పార్ట్నర్‌షిప్ ఇట్లా, ఇట్లా మీకు వచ్చిన తర్వాత మీరు కంప్లీట్‌గా డీటెయిల్‌గా మీకు చెప్తామన్నా అని చెప్పారు గురుగారు. ఆ విషయం అయితే ఇప్పటికి గూడా నా మనసులో మెదులుతూనే ఉంది గురుగారు. ఆ విషయం మీతో గూడా నేను షేర్ చేసుకున్నా గురుగారు. మీరు గూడా మంచిది జరుగుతుంది. మీరు చాలా మంచిగా చేసుకోమను గురుగారు. ఇదంతా పీఠం తరపున మీ దయ వల్ల నాకు జరిగిందని నేను ఇప్పటికి నమ్ముతూనే ఉన్నా. ఇంట్లో విషయానికొచ్చేస్తే ఫస్ట్ మా వోళ్ళు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉండి, "ఎళ్తావా? చూసుకో జాగ్రత్తగా మరి చూసుకొని అనన్నారు. తర్వాత ఒకరన్నారు ఫస్ట్ డే నేను ఎప్పుడైతే ఇంట్లో చెప్పానో, తర్వాత వాళ్ళు ప్రాబ్లమ్ లేదు. ఏం కాదులే అని వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు గురువుగారు నాకు. ఆ విధంగా కాశీయాత్ర మీ పీఠం తరపున మరి మీ దయ వల్ల నేను ఆ కాశీయాత్ర మొత్తం పూర్తి చేసుకొని రాగలిగాను గురువుగారు. అవును. కాశీ రాగానే ఏదో ఫోనొచ్చినాదన్నావు. అది మామూలుగా వచ్చుండొచ్చుగా. మీ పీఠం తరపున ద్వారా లేదు. వచ్చిందని గ్యారంటీ మాకు నమ్మకం ఏంది? లేదు. నీకు లేదు. నమ్మకం గాదు. మాకు నమ్మకం ఉంది. గురువుగారు నేను పీఠంలో రాకముందు దగ్గర నేను 2 ఇయర్స్ నుంచి నేను ఈ స్ట్రగుల్స్ పడతానే ఉన్నా గురువుగారు. పీఠంలో వచ్చిన తర్వాతే నాకు ఏదైతే నాకు నెగెటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైపు నేను చూసా గురువుగారు. ఆ వైపు చూసాను. కాశీలో అడుగుపెట్టిన తర్వాత అది గూడా అంతకుముందు డిస్కషన్‌లు నడుత్తా ఉన్నాయి. తర్వాత జెప్తాం, 10 రోజుల తర్వాత జెప్తా, 20 రోజుల తర్వాత జెప్తా, చూద్దాము. ఇంకా అవ్వలేదు గదా! డిస్కషన్‌లేం నడవట్లేదు గదా! అన్నట్లా ఎప్పుడైతే అనుకోని మనం కాశీ స్టార్ట్ అయ్యి అక్కడ అడుగుపెట్టానో, ఆ టైంలో అయిపోయింది గురుగారు. ఆల్‌మోస్ట్ అయిపోయింది. ఆల్రెడీ డిక్లేర్ గూడా అయిపోయింది. ఈ రోజు మొత్తం ఫైనల్ అయిపోయింది గురుగారు. ఎంత ఏంటనేది. ఈరోజు ఇందాక మధ్యాహ్నం 4 గంటలప్పుడు మొత్తం ఫైనల్ అయిపోయింది గురుగారు. అది అంటే అంత పవరు మన పీఠం అనేది అంత పవర్ ఉన్నది గురువుగారు మన పేరు. ఇప్పుడు మా వోళ్ళు గూడా మా మిసెస్ గాని, మా అమ్మగారు గాని, ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే గురువుగారు, మా అమ్మగారికి కొంచెం పెయిన్స్ ఉండేయి. ఎవరో వచ్చి ఆ పెయిన్స్ మొత్తం ఈ టాబ్లెట్ ఏసుకో అంటే నా కల్లో ఈ టాబ్లెట్ ఏసుకో, ఈ టాబ్లెట్ ఏసుకో అని చెప్పి ఏసి ఎళ్లారంట. ఆ నెక్స్ట్ డే నుంచి పెయిన్స్ కూడా తగ్గిపోయినాయి గురువుగారు మా అమ్మగారికైతే. అంత అద్భుతం జరుగుతుంది గురువుగారు. ఈ మన పీఠంలో వచ్చిన తర్వాత. అంతకుముందు నాకసలు లేదు గురువుగారు. ఎంత ఏది ఆలోచించినా ఇయాల రాదులే, రాదు, పోదు అన్న ఆలోచన ఉండేది గానీ, పీఠంలో వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీరు మంత్రం ఇచ్చి నేను జపసాధన స్టార్ట్ అయిందో, మన పీఠంలో వచ్చిన తర్వాతే కొంచెం నాకు పాజిటివ్ ప్లస్ నాకు ఫైనాన్షియల్‌గా ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి నాకు ఫైనాన్షియల్‌గా చాలా బాగుంటది గురువుగారు. చాలా అంటే చాలా. అదైతే చాలా నాకు కనపడుతుంది గురు. ఈ 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్ గూడా నేను 18 ఇయర్స్ నేను జాబ్‌లో చేసేది 18 ఇయర్స్ మానేసిన తర్వాత 2021 నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ డేట్ అంటే ఒక పీఠంలో జాయిన్ అవ్వక ముందు వరకు కూడా నేను చాలా ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఎప్పుడైతే మన పీఠం ఫేస్‌బుక్‌లో చూసి మన పీఠంలోకొచ్చి జాయిన్ అయిన తర్వాత మంత్ర సాధన మీ ద్వారా మంత్ర సాధన తీసుకొని జాయిన్ అవ్వటం తర్వాత నాకు నెగెటివ్ అంతకుముందున్న నెగెటివ్ అసలు ఏం లేదు గురుగారు. నాకసలకైతే చాలా అంటే చాలా నెగెటివ్ వైబ్స్ వచ్చాయి బాగా. ఇప్పుడు ఇంట్లోకొచ్చినా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆహా! అసలు ఇదివరకు ఇంట్లోకి రావాలంటే ఏం పోతావులే, ఇంట్లోకి పోతావులే అని బయట తిరిగేట ఉండేది.
కానీ ఇప్పుడు ఇంట్లో నుంచి బయటగా ఇంట్లోకి వస్తే ఎంత పాజిటివ్ వైబ్ మా మిసెస్ గూడా అంటున్నారు. ఇంతకుముందు కంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో గూడా. అది మన పేట యొక్క గొప్పతనమే గురువుగారు అది. అయితే మొత్తానికైతే ఫైనాన్షియల్‌గా సెటిల్ అయ్యావు. అంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఈ అన్ని అవును పరిస్థితులు గురుగారు. అనుకూలించి. అంతేగా? అమ్మవారి అనుగ్రహం లభించింది అంటే చాలు మాకు అంతకు మించి వేరేదేం లేదు. అంతే గురు. సరే చాలా అంటే చాలా గురుగారు. జర్నీ అంటే మీ కొత్త సాధకులు అందులో అసల మీకు అందరితో కమ్యూనికేషన్ అనేది లేదు. అందరితో ఇంటరాక్షన్ గాని, ఎవరు వీళ్ళు అంటే ఆ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు. ఎవరికి వాళ్ళకి సంబంధం ఉండదు. మాటలుండవు. ఎవరో తెలీదు. వీళ్ళందరిని ట్రైన్ జర్నీలో చేసిన తర్వాత ఇంగ వాళ్ళెలా గురువు మాట్లాడారు? అసలెలా రిసీవ్ చేసుకున్నారు? ఏంటి? అలా గురువుగారు నాకు అర్థం గాని ఇప్పటికి కూడా అర్థం కాని విషయం అంటే అక్కడ నేను ట్రైన్‌లో ఇప్పుడు గోవర్ధన గారంటే అంతకుముందు ఒకరోజు నేను కలిసాను. పీఠ దాన్నేదో ఫోటో ఫ్రేమ్ కోసం మన అమ్మవారి ఫోటో ఫ్రేమ్ కోసం కలిసాను అంతే ఒకరోజు ఒకసారి. ఆ రోజు కలవటమే. తర్వాత మన ఫోన్ కూడా నేను పెద్దగా కాంటాక్ట్ చేయలేదు. తర్వాత ఈ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ అక్కడ ట్రైన్‌లో ఇప్పుడు అక్కడ రాజేష్ గారితో కలిపి మాకు ట్రైన్ అక్కడికెళ్ళాము. ఎవ్వరి కాళ్ళు గూడా బాగున్నారా స్వామి, బాగున్నారా స్వామి. మన ఇంట్లో మన చుట్టాలు ఎట్లా పలకరించుకోవడం, మనం ఎప్పుడు కలవకోకుండా ఒకేసారి కలిసిన చుట్టాలు ఎట్లా మాట్లాడుకుంటారో, అట్లా ఆ విధంగా రిసీవ్ అనేది ఎక్కడ జరగదు గురువుగారు మన పీఠంలో తప్ప. అది ఇగ అంటే ఆ పీఠం నటించారేమో! నటించారేమో! మనసులో ఏదో గురువుగారు మళ్ళీ లేనిపోని గోల అని చెప్పి నటించారేమో! ఎవరికి తెలుసు? అట్లా కాదు గురు. ఒకరోజు అంటే నటించదు గురు. దగ్గర దగ్గర ఆ జర్నీ అనేది 1 వీక్ వరకు జరిగింది గురుగారు. దగ్గర దగ్గర 5, 6 డేస్, 7 డేస్ దాకా జరిగింది కదా! ఈ 7 డేస్‌లో గూడా, ఈ 7 డేస్‌లో కూడా ఒకళ్ళకి అంటే మన చెప్పడానికంటే ఆ విధంగా ఉండదు గురువుగారు. ఆ బాండింగ్ అనేది బయట కష్టం గురువుగారు. ఎందుకంటే నేను చూస్తున్నా కదా గురువుగారు. బయట ఇప్పుడు నాకు ఇప్పుడు తిరుగుతున్న రోడ్‌లో అంటే బయట తిరుగుతున్నా కాబట్టి తెలుస్తుంది. ఆ బాండింగు ఫ్రెండ్‌షిప్‌లో గూడా ఆ బాండింగ్ ఉండదు. అంటే తక్కువుంటది. ఆ బాండింగ్ ఉంటదేమో గాని అంత బాండింగ్ అయితే ఈ పీఠంలో ఉన్న బాండింగ్ అయితే బయటైతే లేదు గురువుగారు. ఇప్పటికి గూడా ఒకళ్ళకొకళ్ళు ఫోన్ గూడా నేను ఫోన్ గూడా చేయను గురువుగారు. వాళ్ళు నాకు ఫోన్ చేయరు. కానీ ఎప్పుడన్నా మన పీఠం ఇట్లాంటి జూమ్ కాల్ వచ్చినప్పుడు అదంతా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిత్తది గారు. ఆ ఫీలింగ్ వేరే గురువుగారు. అసలు వేరే లెవెల్ ఉంటదది. చాలా మన మన బ్ర ఎట్లా అంటే అన్నదమ్ములు ఎట్లా మాట్లాడుకుంటామో అట్లే మాట్లాడుకున్నాం. ఏం లేదు గురువుగారు. నీకు ఏం గావాలి? ఏం తింటారు? మీరు తిన్నారా లేదా? లేకపోతే అంతా బాగానే జరుగుతుందా? ఇదే విషయాలొచ్చాయి గానీ వేరే అసలకి నా నాన్‌సెన్స్ విషయాలు అసలు రాలేదు గురువుగారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది గురువుగారు. అంటే ఎవరైనా ఇబ్బంది పెట్టడం గాని, ఏదైనా ఇబ్బంది అంటే ఏదైనా మనసు ఇబ్బంది పెట్టే మాటలనటం గాని ఏమైనా ఉన్నాయా? అసలు లేవుగా గురువుగారు. అట్లా ఆ విధంగా వచ్చే ఆలోచనే రాదు గదా! మన పీఠంలోకొచ్చిన తర్వాత వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, వీళ్ళతో గొడవ పెట్టుకోవాలి. వాళ్ళని అదనాలి, వీళ్ళేదనాలా, ఇది అనాలి అన్న ఆలోచన గూడా రాదు గురువుగారు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఆ సిట్యుయేషన్‌కే ఈ పని ఇది చేసుకోవాలి అన్న ఆటోమేటిక్‌గా ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎళ్ళిపోతున్నారు గురువుగారు అట్లా. అట్లాంటి వచ్చినప్పుడు ఈగో అనేది అక్కడ అసలు రానే రాదు గురువుగారు అసలకి. అహా! లేవు గురువుగారు. ఈగో ఉంటే ప్రాబ్లమ్ అవుతది కదా! ఈగో ఎవ్వరికీ లేదు గురువుగారు. ఒకళ్ళు ఇది చేయండి, మీరు ఇది చేయండి అంటే ఆటోమేటిక్‌గా అక్కడికెళ్ళి అది చేసేస్తున్నారు గురువుగారు. అంటే ఇప్పుడు ఎందుకంటే నాకు ఫస్ట్ టైమ్ నేను ఇంకోటేంటంటే వెళ్తాను కాబట్టి అదే నేను కొంచెం అడిగే క్వెషన్ ఏందంటే వీళ్ళందరూ గూడా పనులు జేస్తున్నారు. చెప్పినట్టు జేస్తున్నారు. ఏమాత్రం ఇసుకోకుండా అని జెప్పేసి అందరూ అంటున్నారు. అది ప్రేమతో జేస్తున్నారా? భయంతో జేస్తున్నారా? అవసరంతో జేస్తున్నారా? నటనతో జేస్తున్నారా? ఈ 4 పాయింట్లు ఏది? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఆప్షన్ ఏ గురువుగారు. అది తను స్వతహాగా ఇప్పుడు ఇప్పుడు అక్కడున్న గోవర్ధన్ స్వామి ఏదన్నా ఈ పని తీసుకురా రవీంద్ర రెడ్డి లేకపోతే ఏదో పర్సన్. ఆ క్యాండిడేట్ అబ్లిగేషన్ ఏం లేదక్కడ. పోయి ఎంత దూరమైనా నడిచెళ్ళటమా లేకపోతే సంథింగ్ ఎళ్ళేసి ఆహా! అలా తీసుకొనొస్తున్నాడు అంటే గురువు. ఇప్పుడు ఒంటికి పని గదా! ఏదో ఫోన్‌లో అంటే డబ్బులేయమంటే అది తీసుకురా అంటే ఓకే. ఏంటి ఓలా బుక్ జేయటమో లేకపోతే ర్యాపిడో బుక్ జేయటం వచ్చేస్తున్నాయి. కూరగాయలు గూడా మనం బయట నుంచి తెచ్చుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. మనం క్యారీ చేయకుండా అన్నీ ఇంటికొచ్చేస్తున్నాయి. అవును. అవును అలాంటి గురు. పరిస్థితుల్లో మీరు అన్ని బార్డర్స్ మోయటం గాని ఇయన్నీ గూడా గురువుగారి మీద ఉన్న భయంతో జేశారా? నమ్మకంతో జేశారా? ప్రేమతో జేశారా? అవసరంతో జేశారా? ఇవన్నీ నటనతో కలిస్తే జేశారా? ఏ పాయింట్ ఇది కలిపితే? లేదు గురుగారు. నటననేది లేదు గురుగారు. ఇంకోటి ఇయన్నీ కలిస్తేనే అక్కడ అది జరిగింది గురుగారు. ఎందుకంటే అక్కడ షేరింగ్ గూడా ఇప్పుడు మొత్తం ఒక 60, 50, 40, 50, 60 స్టెప్స్ ఉన్నాయి గురుగారు. ఒక 10 స్టెప్స్‌కి ఒకళ్ళు, 10 స్టెప్స్‌కి ఒకళ్ళు, 10 స్టెప్స్‌కి ఒకళ్ళు అట్లా అదే నలుగురు, అదే ఐదుగురు అట్లా కరెక్టే. 10 స్టెప్పులు, 20 స్టెప్పుల గురించి గాదు. నేను అడిగే క్వెషన్‌కి ఆన్సర్ చెప్పాలి. గురువు గారి మీద ఉన్న భయంతో చేశారా? ప్రేమతో చేశారా? అవసరంతో చేశారా? దేనితో చేశారు?
గురువు గారి మీద ప్రేమతో పీఠం యొక్క గౌరవాన్ని పెంచాలని ఆ ఉద్దేశంతో చేసినాం గురుగారిని మేమైతే అక్కడికి వెళ్ళిన సాధకులు కూడా. నేను అనుకుంటున్నా గురుగారు, మరి వాళ్ళు ఏమనుకుంటున్నా నాకైతే తెలియదు. గురువు గారి కోసం చేశారు, మీకోసం చేసుకోలేదు అయితే. అట్లా పీఠం యొక్క మనం అక్కడికి వెళ్ళి మన పీఠం తరపున పీఠం యొక్క గొప్పతనాన్ని పెంచాలి కానీ తగ్గించుకోకూడదు గురుగారు. పీఠం ఏముంది, ఆ పీఠం ఎవరు ఉన్నారు, గురువు గారు ఎవరున్నారు, అంత మీరేగా. ఇప్పుడు పీఠం అంటే మీరే, మీరు లేకపోతే ఇక గురువు గారు ఎవరున్నారు. అసలు గురువు గారు అక్కడ ఉంటే అవును గురువు గారి పేరు పోతుంది అనుకోవచ్చు. ఏదున్నా కానీ మీరే, కర్త కర్మ క్రియలు మీరే. అలాంటప్పుడు లేదు ఇంక లేదు పేరు ఊరుగాని ఊర్లో పేరేముంది, పేరు మన ఇంటర్నేషనల్ ఫిగర్లు అయితే ఓకే పేరు పోద్ది అనుకోవచ్చు. పేరు గురించి కాదు కదా ముఖ్యం, అక్కడ అన్న సందర్భం చేశారు, అసలు ఏ ఉద్దేశంతో చేశారు అది నాకు కావాల్సింది. మీరు చేసే విధానం గాని, మీ పక్కన ఉన్న వాళ్ళు గాని, మీరు గాని ఏంటి అసలు ఇద్దరు ఇది చదివారు. అనేది అంటే మా పాప కర్మలు పోగొట్టుకోవడానికి ప్లస్ మీ యొక్క ఆజ్ఞానుసారం చేసాం గురుగారు. తర్వాత ఇంకోటి ఏంటంటే పీఠం ద్వారా వెళ్ళాం కాబట్టి మనం కంపల్సరిగా మన పని మనం చేయాలి అనే ఉద్దేశంతో ఎవరి పనులు వాళ్ళు చేశారు గురుగారు. అందరిని అలాగే సతాయిస్తా గురుగారు, ఉంటారు. అందరూ లే అందరూ స్వచ్ఛంగా ఈ చేసిన వర్క్ కూడా చాలా బాగా చేశారు గురుగారు. దాంట్లో చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అవకాశం లేదంటే ఏంటిది? కోఆర్డినేషన్ లో గానీ, వాళ్ళు చెప్పడంలో, చేసే విధానంలో గానీ, దేంట్లో అయినా సరే ఒక్కసారి ఒక విధంగా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అందరు బాగా చేశారు గురుగారు ఈ టీం. అందరూ బాగా దాంట్లో నేను ఎటువంటి నటించారంట. నటన అనేది ఏమీ లేదు. నటన బ్యాచ్ అనేది లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అప్పుడే రక్తతలు వేశారు. అది జరగడం 2 అయిపోయాయి. ఇంకా తర్వాత నెక్స్ట్ డే అన్న సమారాధనలోనే అందరూ అప్పటికే లేట్ అయిపోతా ఉంటే ఏడుస్తా ఉన్నారు. అప్పటికే కొంచెం మీరు అందరికి మళ్ళీ అవకాశాలు కూడా కల్పించారు కదా ఆల్రెడీ. అందుకోసమని ఇక అక్కడ అవకాశం లేకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాతనే చాలా మంది బాధ్యతగా తీసుకున్నారు, 2-3 మిస్ అయిన టీం కూడా. అంతే తప్ప అట్లేం లేదు గురుగారు. ఓకే. రవీందర్ రెడ్డి గురుగారు అయితే మరి అక్కడికి వెళ్ళారు, మరి బాడీకి బాగా శ్రమ చేశారని చెప్పి తెలిసింది. అవును అసలు గురుగారు. ఏమనిపించింది అంత శ్రమ చేస్తున్నప్పుడు? నేను మా ఇంట్లో మా నాన్న చెప్పినాక నేను మీరు 2 బిందెలు కూడా నీళ్ళు మొయ్యలేదు. ఏంది ఈ గోలేంది నాకు, ఈ మోసుడు ఏంది, ఈ కథ ఏంది, అసలు కాశీ వచ్చి ఈ మోపిస్తున్నారు ఏంది, గురువు గారు ఈ గురువు ఏంది, ఈయనేంది గోవర్ధన్ రెడ్డి ఏంది, ఏం చూస్తే ఏం తగులుకుంటాడు, పైన నుంచి చూస్తే పైన ఫోన్ చేస్తుంటాడు, అసలు ఇలా పోడేంది, నాకు అసలు ఎందుకు వచ్చాను నేను, విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వస్తే ఈ మోపిస్తున్నారు ఏంది అని అసలు అనిపించిందా? అసలు ఆ అనిపించిన ఫీలింగ్ చెప్పలేదు, రాలేదు. ఏమనిపించింది చెప్పు. లేదు గురుగారు, మనస్ఫూర్తి చెప్తున్నాను నేను. ఆ ఫీలింగ్ ఉమ్. అయితే రాలేదు గురుగారు. అసలు మనం చేయాలి చేయకూడదు, అది అట్లా పోవాలి ఇట్లా పోవాలి అన్న ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. నాతో పాటు ఉన్న చంద్రశేఖర్ కూడా నాతో పాటు మాక్సిమం ఇద్దరం కలిసే ఉన్నాం. అతనికి కూడా ఆ ఫీలింగ్ ఇప్పుడు ఒకళ్ళని అనుకుంటాం. ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు రాలేదు గురుగారు అసలుకి. ఇంకోటి ఏంటంటే నాకు 40+. అవునవును. అయినా గానీ నేను ఆ స్టెప్స్ ఎక్కినప్పుడు గాని, దిగినప్పుడు గాని ఎప్పుడు కూడా నాకు అసలు ప్రాబ్లమ్ అనిపించలేదు గురు. ఇంటికొచ్చిన తర్వాత కూడా ప్రాబ్లమ్ అనిపించలేదు. తర్వాత ఒక రోజు కొంచెం నేను ఇంటికొచ్చి నెక్స్ట్ డే బయటికెళ్ళి 12 మధ్యాహ్నం బండేసుకొని బయట ఏదో ఒక ఎండీని కలవటానికి వెళ్ళాను. ఆ టైంలోనే నాకు కొంచెం ఇంటికొచ్చిన తర్వాత కొంచెం ప్రాబ్లమ్ అనిపించింది గానీ, అక్కడున్న టైంలో గానీ చిన్న కాళ్ళు నొప్పులు గానీ, నాకు హెడేక్ యాక్చువల్‌గా ఈవినింగ్ కొంచెం హెడేక్ వస్తది గురుగారు నాకు. ఆ హెడేక్ కూడా రాలేదు గురుగారు. అసలు నేను జెండు బామ్ రాసుకుంటాను. ఆ జెండు బామ్ రాసుకొని కూడా రాసుకోలే అక్కడ. తీసుకెళ్ళినా గాని రాసుకోలే. అంత మంచిగా అనిపించింది అసలు నాకు. అంత పని చేసినా గాని. అంటే అది అంతేనంటే మన సంతోషంగా చేసినాం కాబట్టి, మన మనస్ఫూర్తిగా చేసినాం కాబట్టి అది రాలేదేమో అనుకున్నా గురుగారు నేనైతే. ఇసుకైతే పుట్టలేదా? ఈ మోసుడు, ఎత్తుడు, లేదు. దించుడు. లేదు లేదు గురుగారు. అసలు ఏదీ లేదు అసలు. ఈ అదొస్తే పద్ధతంతా ఇదే పద్ధతి అంటే మొదటిసారిగా అంటే నువ్వు మొదటిసారి అన్న సందర్భానికి వెళ్ళావు. ఆ సిస్టమ్ అనేది ఒక పద్ధతి ప్రకారం ఈ టయానికి ఇది, ఈ టయానికి ఇది అని ఎలా అనిపించింది? ఈ సిస్టమ్ అంటే గురువుగారు లేరు. అందరూ అదే అంటున్నారు. గురువుగారు లేకుండా ఏందిరా బాబు ఇయన్నీ ఎట్ట చేస్తున్నారు? ఈళ్ళేంది ఇలా రాక్షసుల్లాగా చేస్తున్నారు అని చెప్పేసి పక్కనోళ్ళు బ్రహ్మస భవనంలో కూడా మంచి టాక్ వచ్చిందని చెప్పి తెలిసింది నాకు. అవ్ అంటే అవ్ గోవర్ధన్ అవును కూడా గురు. చెప్పలేదు. తర్వాత కొంత ఎంక్వైరీ చేశాను. కానీ అవును. అసలా ఏంటి ఈ సిస్టమ్ అనేది అసల పాజిబిలిటీ ప్రాక్టికల్‌గా బయట పాజిబిలిటీ అవుతుందా? మన పీఠంలో తప్ప. అసలే లేదు. పాజిబిలిటీ ఉందా లేదా? బయట పాజిబిలిటీ అవ్వడానికి 99% అవకాశం 1% ఏమో ఉండొచ్చేమో గురుగారు. మన పీఠంలో జరిగిందేంటంటే, మీరు ప్రతి నిమిషానికి ఇప్పుడు ఎవరుంటే అక్కడ ఆ సిట్యుయేషన్‌లో ఎవరుంటే వాళ్ళకి ఇప్పుడు కొత్తగొచ్చినోళ్ళైనా లేకపోతే అంతకుముందు పాత సాధకులైనా లేకపోతే ఆళ్ళైనా ఈళ్ళైనా మీకు అట్లాంటి భావన ఏం లేకుండా
ఆ సిచ్యువేషన్‌లో ఎవరైతే ఉన్నారో, అక్కడ ఎవరున్న ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్‌కే ఫోను చేసేసి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నాకు గూడా ఫోను చేశారు గురుగారు. అట్లా నేను కొత్తగా వచ్చిన సాధకుడినైనా గాని, నాకు గూడా ఫోను చేసి ఇది జేస్తున్నారు, అది జేస్తున్నారు అనే అడిగారు గురుగారు. అంటే మీరు మీరు అక్కడ ఆ సిచ్యువేషన్ లేకపోయినా గాని, ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఆర్గనైజ్ జేయాలనేది మీకు ఆల్రెడీ ఒక ఉన్నది గురుగారు. దాంతోనే మేము అక్కడ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలిగాం గురుగారు. నా ఉద్దేశ్యం అయితే అది. నీకు తెలిసినంత వరకు అక్కడ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినాయా? మనం అంతా పర్ఫెక్ట్‌గా అయినట్టేనా? ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా మనం అంటే నెక్స్ట్ టైమ్ మనం ఓవర్‌కమ్ జేసుకోవడానికి నీకు పరిశీలించినయి ఉంటే చెప్పు పర్వాలేదు. అక్కడంటే ఏమి అంత పర్టిక్యులర్‌గా గుర్తుపెట్టుకున్నంత ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు గురువుగారు నాకైతే. ఏం రాలేదు గురువుగారు అంత. అంత పర్టిక్యులర్‌గా అసలు ఇట్లా ఇది రుద్రభూమిలంటే గుర్తులేదంటే వదిలేసేయి ఇంక మళ్ళీ గుర్తు ఆ! వచ్చినప్పుడు చెప్పు లేతే. ఆ! రుద్రభూమిలో అంటే అటు సైడ్ పోవాలంటేనే 1, 2 అన్నీ వచ్చేస్తా ఉంటాయి. అలాంటి అవును. టైంలో అసలు ఏ ధైర్యంతో మీరు వెళ్లారు? అసలు ఆ ధైర్యం ఏంటి? అంటే ఎవరికైనా సరే ఎంతలా మగోడైనా సరే ఆ భయం అనేది దేవుడినైనా నమ్మరు గానీ దైయాన్ని నమ్ముతారు. మనకున్న కల్చర్ అవును. అది. అవును. ఒకటి అదే దేవుడిని నమ్మం గానీ 2 నిమ్మకాయలు వేసి దాటమంటే దాటరు. అవును. కొబ్బరికాయ పగలగొట్టి దాటమంటే దాటరు. ఆ! అవును. నిమ్మకాయలు గాని 2 మిరపకాయలు దాటమంటే దాటరు. అమ్మో! దేవుడు అవును. లేడు. దేవుడు ఈ నాస్తికులైన అంతే. దేవుడు లేడంటారు గానీ ఈ దాటరు. అలాంటి అవును. సిట్యుయేషన్‌లో ఆ టైంలో మిడ్‌నైట్ 12 గంటలప్పుడు నాకు తెలిసి అదే ఆ రోజు 12 అయిందిలే. 12 దాటింది. అవును. ఆ దాటింది. టైంలో 6 మంది, 7 మంది ఉన్నా సరే పర్వాలేదు. అంతమందున్నా సరే అలాంటి సిట్యుయేషన్‌లో ఏమనిపించింది అసల? ఏంటి అసలు మొదటిగా మనసులో అనిపించిన అనిపించిన విషయం ఏంటి? అసలు రుద్రభూమిలో జపసాధన చేయాలని ఆల్రెడీ మెసేజ్ మీరు పెట్టారు గురుగారు. మీకొక అది ఇస్తానని చెప్పారు. ఆ టైంలోనే పేర్లు ఆ రోజు పేర్లు గూడా అనౌన్స్ చేశారు గురుగారు. ఆల్రెడీ చెప్పారు. ఆహ్, ఆ టైంలో అసలు భయమనేది అసలు రాలేదు గురుగారు. అది ఎందుకంటే నాకెందుకో తెలీదు గానీ, ఇంతకుముందు నేను భయపడేవాడిని యాక్చువల్‌గా. యాక్చువల్‌గా ఆ సైడ్‌కెళ్ళాలంటేనే నేను కొద్దిగా దూరంగుండాను. కానీ ఆ టైంలో నాకసలు ఎట్లాంటి ఎందుకో మరి తెలియదు. చాలా స్ట్రాంగ్ అనిపిచ్చింది. నా మనసుకి నేను చాలా స్ట్రాంగ్‌గా ఏమవుతది గురువుగారు ఉన్నారు గదా! ఆహ్, మన గురువుగారు అప్పటికి ఆల్రెడీ గోవర్ధన్ సాబు గారు అంటారు. మన గురువుగారు చాలా అంటే గొప్పను చాలా మంచిగా అంటే గురువుగారు ఏది చెప్తే అది పర్ఫెక్ట్‌గా 100% జరుగుతది. గురువుగారు ఉంటే గురువుగారు రక్షణలో మీరు ఏం జేసినా ఏమీ గాదు. ఇప్పుడు మీరు కాశీ యాత్రలో గురువుగారు రక్షణలోనే ఉన్నారు గాబట్టి ప్రాబ్లమ్ ఉండదని డే 1 డే 1 నుంచి. డే 1 నుంచి చెప్పారు గురువుగారు. నాకైతే ఆ ఫీలింగ్ అంటే రాలేదు. కానీ అసలు నాకి కొంచెం భయపడలేదు గురువుగారు నేనైతే. అట్లా దహనం అయ్యేటప్పుడు చూస్తున్నా అట్లా చూసి కంటిన్యూ‌గా చూసుకుంటా జపసాధన చేయడం అనేది చేసినా గాని, నాకెటువంటి భయం గాని, అది ఆ ఫీలింగ్ అయితే అసలు రాలేదు గురువుగారు. ఎందుకో తెలియదు. ఆ సిట్యుయేషన్‌లో అయితే. ఇంకోటేందంటే అక్కడ ఎన్నో 8 నెలలు, 9 నెలలు చేసిన వాళ్ళకి గూడా అవకాశం ఇవ్వకుండా మీకు కొత్త వాళ్ళకి మామూలుగా అయితే అవకాశం ఇవ్వను. అవును. అలాంటిది మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీకు కలిగిన ఆనందం గాని, బాధ గాని, దుఃఖం గాని ఏంది అసలు మీ ఆ టైంలో? నాకు యాక్చువల్‌గానే ఎక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు అక్కడ చేయాలని ఒక కోరిక ఉండేది గురుగారు. ఆ కోరిక ఆ విధంగా తీరిందని నేను అనుకుంటున్నాను గురుగారు. ఆ కోరికైతే నేను అనుకున్నా గురుగారు. యాక్చువల్‌గా మణికర్ణికలో చేయాలి అని అనుకుంటే అదనేది నాకిట్లా హరిశ్చంద్ర ఘాట్‌లో జరిగింది గురుగారు. అనుకున్నా మీరు ఆ! మరి సం అదే గురుగారు అనుకున్నావు కరెక్టే గానీ, నేననేదేంటంటే ఈ రకంగా అంటే మామూలుగా అయితే అవకాశం ఇవ్వను గదా! మీకు త్వరగా అవకాశం రావటం వల్ల మీకేమనిపించింది అంటున్నా? చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. ఆ రోజు నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు గురుగారు. మేబీ మీరు ఎందుకో అంటే పని జేశారు, బాగా కష్టపడ్డారు పిల్లోళ్ళు అనే ఉద్దేశంతో ఇచ్చారేమో అనుకున్నాను. ఇట్లా కష్టపడుతున్నాం గదా! అందుకని ఇచ్చారేమో అనుకున్నాను గురుగారు. కానీ ఆ నా పేరు అనౌన్స్ చేసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది గురుగారు. అంటే నాకంటే కష్టము తర్వాత నిజ నిబద్ధత అంటే మీరు దేవుడి యందు ప్రేమ అంటే మీరు నటించారా ఇయన్నీ నాకనవసరం. ఆ టైంలో సిట్యుయేషన్‌లో మీ నిబద్ధత, మీరు చేసిన కష్టం గాని, దేవుడి మీద ఉన్న ప్రేమతో మాత్రమే ఇచ్చానే తప్ప మీ బ్యాక్‌గ్రౌండ్, ఫ్రంట్ గ్రౌండ్ ఏది చూడల. మీరు జప అదేలెండి. సాధన ఎలా చేస్తున్నా అదే చెప్తున్నా. నాకేంటంటే ఆ టైంలో అనిపించింది ఇచ్చేసా. అది అదే. నా సొంత నిర్ణయం అది. అదేలెండి. ఓకే.
తర్వాత వంట తీరు గాని, అగ్ని ఆరాధనలో గాని అసలు ఎలా జరిగింది? అసలు మొదటిసారిగా చూస్తున్నాం గదా! ఏంటి ఏమనిపించింది? నేను ఫస్ట్ టైం ఆ విధంగా చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా గురుగారు. నేను ఇంతకుముందు ఇక్కడ చేసినప్పుడు గాని ఫ్యాక్టరీలో కొంచెం అంటే ఫ్యాక్టరీలు కూడా దసరాకి పెడతారు గురుగారు. అప్పుడు కూడా హ్మ్. ఇట్లాంటి ఏం ఎప్పుడు కూడా చేయలేదు గురుగారు. కానీ ఫస్ట్ టైం నేను అట్లా చూడటం అనేది ఫస్ట్ టైం గురుగారు. నాకు ఫీలింగ్ అయితే ఉంది గురుగారు. ఫస్ట్ టైం చూసిన బాగా అనిపించింది గురుగారు. ఆ విధంగా చేయటం వల్ల ఏంటంటే నెగెటివ్ ఎనర్జీవే లేకపోతే ఇంకోటేమో అని అనుకున్నా గురుగారు నేను. మంచిగా అంతా సక్రమంగా జరుగుతది అని అయితే బాగా అనిపించింది గురుగారు. అదే. మామూలుగా ఈ వంట కార్యక్రమంలో నీ పాత్ర ఏంది? ఏమనిపించింది? బాగా అక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత గాని, చేస్తున్నప్పుడు గాని, కాశీలో వంట వండటం అనేది అసలేమనిపించింది? చాలా మంచిగా అనిపించింది గురుగారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను చేయలేదు. బట్ ఆ టైంకైతే ఎళ్లి స అన్నదానం అయితే చేశాను గానీ, ఈ వంటలో పార్టిసిపేట్ చేయటము, తర్వాత అక్కడ అందరిని ప్లేట్‌లు మనకు కావాలంటే ప్లేట్‌లు తీసుకుపోయి ఇవ్వటము, తర్వాత వాటర్ సప్లై చేయటము అనేది అది చాలా మంచిగా అనిపించింది గురుగారు. ఓకే. ఇంక తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రావటం గాని, వాళ్ళొచ్చి ఈ వేద పారాయణం గాని, పెద్ద పెద్దోళ్ళు వాళ్ళందరూ వచ్చి అసలేమనిపించింది ఆ ఫీలింగ్? అంటే మామూలుగా అయితే అన్న సందర్భంలో ఆ లెవెల్‌లో ఆ గ్రాండ్ లెవెల్‌లో చేయటం అనేది జరగదసలు ఎక్కడ గూడా. ఎంత ఖర్చు పెట్టినా జరగదు. ఆ వేద అవును గురుగారు. పారాయణం చదవటం, వాళ్ళు రావటం, వడ్డించటం అంటే అసల ఫీలింగ్ ఏమనిపించిందసలు? అదే నేను అసలకి దానికి నేను చెప్పలేను గురుగారు. మాటల్లో చెప్పడానికి ఏం లేదు గురుగారు. అక్కడ అది చెప్పడానికి మాటల్లో చెప్పడానికి ఏం చెప్పలేను గురుగారు. అది నేను అట్లా బయట వేరే పని చూసుకొని వచ్చేలకి ఆల్రెడీ అక్కడికి అందరూ వచ్చేసారు. నారాయణ శాస్త్రి గారు గాని, నా తర్వాత గ చింతామణి అర్చకులు గాని, చింతామణి ఆళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆహ్, శిష్య బృందం వచ్చేసేసి ఆ విధంగా చేస్తుంటే నాకంతే చాలా అంటే నేను టీవీల్లో అట్లా చూడటమే తప్పితే నేను డైరెక్ట్ లైవ్ చూడటం అనేది ఫస్ట్ టైమ్ గురుగారు. నాకసలకి ఆ మాటల్లో చెప్పడానికి కూడా చెప్పలేకపోతున్నా గురుగారు ఆ మాట అది. ఆ! అన్నం వడ్డన ఇచ్చినప్పుడు గాని, అక్కడ చేసిన మెయింటెనెన్స్ అప్పుడు గాని, అంటే అంతమందికి మీ చేతుల్లో భోజనం పెట్టడం, ఓకే. అదే మీరు అక్కడ అంతమందికి భోజనాలు పెట్టారు కదా! భోజనాలు పెట్టినప్పుడు గాని, అన్నీ చూసినప్పుడు వాళ్ళలోకి కళ్ళలో చూసినప్పుడు గాని, అక్కడ సాధువులు గాని, వాళ్ళందరూ అసలు ఏమనిపించిందసల? ఆ! ఆ కళ్ళల్లో వాళ్ళు అన్నం మంచిగా భుజించి తర్వాత వాళ్ళ మొఖంలో చూస్తే ఆ మొఖంలో ఇంకా చిద్విలాసం అనేది చాలా చాలా అంటే మనం బయట మనం ఇక్కడ చేసిన ఇక్కడ ఇక్కడ చేసిన వినాయక చవితి అప్పుడు చేసిన అన్నదానాలకి దానికనేది చాలా ఇక్కడ ఏంటంటే తింటారు ఎళ్ళిపోతారు గురు. అక్కడ అట్లా కాదు గురుగారు. అది చూసి ఆ కళ్ళల్లో ఉన్న ఆనందం చూసారు గురుగారు. అది ఎంత మీరు చాలా మంచిగా ఆస్వాదించినట్టే ఉంది గురుగారు. అక్కడ ఫీలింగ్ అయితే నాకొచ్చింది గురుగారు. అందరూ అక్కడ వచ్చిన ఆహ్, అందరూ గూడా భోజనం చేసిన తర్వాత. ఓకే. తర్వాత మీకు అక్కడ అవకాశం వచ్చింది సర్వీస్ చేయడానికి. అక్కడ సర్వీస్ గురించి చెప్పు. నీ వివరంగా అక్కడ ఎలా చేసావు? ఏమనిపించింది అంతమందిలో సర్వీస్ చేయడం గాని, అక్కడ వడ్డన గురించి గాని అయి? అక్కడ సార్ చాలా అక్కడ యాక్చువల్‌గా బ్రహ్మోత్సవ స్వభావంలో ఈ ఫస్ట్ మనకి డిస్కషన్ జరిగింది గురుగారు. మీరు చేయలేరు అక్కడ. అక్కడ మీకు 100 మంది కంటే ఎక్కువ రారు. తర్వాత ఇదంతా మీ కష్టం ఇక్కడే చేసుకొని చేసేసుకోండి. అన్నసమర్పణ చేసేసుకోండి అని అన్నారు గురుగారు. అదే ఆ విధంగా అన్న వాళ్ళే ఆ రోజు తెలుగు వారంతా ర్యాలీగా చేసి దాంట్లో మన పీఠం యొక్క పేరు తీసుకొచ్చి మన పీఠం యొక్క ఆహ్ పీఠం వాళ్ళ నోటితోనే ఇది మీరు బాగా చేస్తున్నారు, బాగా చేశారు అన్న మాట వచ్చింది గురువుగారు. ఆ మాటలు ఇన్నందుకే ఆ మాటలు చాలు గురువుగారు. మనకి విన్నందుకు ఎంత చేసిన కష్టం కూడా ఎళ్ళిపోతది గురువుగారు. అసలకి అంత వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇంకోటేంటంటే వాళ్ళు గూడా చేస్తే ఇట్లా జేసుకోవాలి అన్న ఫీలింగ్‌లో వాళ్ళున్నట్టు అనిపించింది గురువు నాకైతే. అంటే నీకు అదే వాళ్ళనటం వదిలేసేయి. నీ సర్వీస్ చేసినప్పుడు గాని, అక్కడ అందరితో ఉండేటప్పుడు గాని, గంగా పుష్కరాలలో, నంది పుష్కరాల్లో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మీకేమనిపించింది? ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళలో మనం మామూలుగా దూరం నుంచి చూడగలుగుతాం గానీ, దగ్గరికి వెళ్లి పార్టిసిపేట్ చేసేంత ఎంతో లెవెల్ ఉంటే మాత్రం చేయగలుగుతాం. మనకి అవును. వాలంటరీ సర్వీస్ రావటం వల్ల మీకేమనిపించింది? నాకైతే అంటే ఆ విధంగా ఉంటానని నేనెప్పుడు ఎక్స్‌పెక్ట్ జేయలేదు గురుగారు. ఆ సిట్యుయేషను రావటం అనేది అది నా అదృష్టం. తర్వాత ఆ సిట్యుయేషన్ రాదు గురుగారు. ఎప్పుడు గూడా నాకు రాదు. ఎందుకంటే నేనెప్పుడు గూడా దూరంగా ఉంటాను. కానీ ఈ సిట్యుయేషన్‌లో మన పీఠం తరపున మనం మనం ఇంకోటేంటంటే మన పీఠం వాళ్ళే అక్కడ
అన్నం వడ్డించడం గానీ, అందరికి సర్వీస్ చేయటం గానీ, అది అనిపించింది కదా! ఆ సర్వీస్ చేసేటప్పుడు గూడా ఎప్పుడు గూడా ఆ ఫీలింగ్ అనేదేంటే చెప్పడానికి కానీ అది చాలా కష్టంగా ఉంటది గురువుగారు. అది చాలా అంటే చాలా బాగా అనిపించింది గురువుగారు నాకైతే.